ఈరోజు మన వీడియోలో ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ప్లేన్ అనేది స్ట్రైట్‌గా ఉంటది. ఈ ప్లేన్‌ని మనం ఏం చేయాలంటే ఐసోమెట్రిక్ ప్లేన్‌గా చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. ఎలా చేంజ్ చేసుకుంటామంటే ఇక్కడ స్టేటస్ బార్‌లో ఇక్కడ మనకు ఐసో డ్రాఫ్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసామంటే మనకి ఆ ప్లేన్ అనేది స్ట్రైట్ నుంచి ఐసోమెట్రిక్‌లోకి వస్తుందన్నమాట. ఇలా వచ్చాక మనం లైన్ కమాండ్‌తో ఓకేనా మనకి ఈ డయాగ్రామ్ ఇలా స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేస్తాం. ఓకేనా. అందులో ఈ ఫేస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇలా. ఈ డైరెక్షన్‌లో ఎంత ఇచ్చారు మనకు డిస్టెన్స్ లైన్ డైరెక్షన్ డిఫైన్ చేయాలి. ఓకేనా. జస్ట్ ఎంత వాల్యూ ఉంది ఆ లైన్ వాల్యూ ఎంటర్ చేయాలన్నమాట. అగైన్ మళ్ళీ ఈ డైరెక్షన్లో మనకు ఉంది కదా, ఈ డైరెక్షన్ ఎంత ఇచ్చారు మనకు 55 ఇచ్చారు, ఎంటర్ చేయాలన్నమాట. ఓకేనా. అగైన్ ఈ డైరెక్షన్లో మనకు అప్పర్ డైరెక్షన్ ఎంత ఇచ్చారు, ఓకేనా 35 ఇచ్చారు, 35 ఎంటర్ చేయండి. ఓకేనా. అగైన్ ఈ డైరెక్షన్లో చూడండి టోటల్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం 55 ఇచ్చారు. బట్ ఇక్కడ 40 పోతే మనకి రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఒక 15 ఉంటుంది అనమాట. 15 ఎంటర్ చేస్తాం. అగైన్ అప్పర్ డైరెక్షన్ వెళ్తాం. ఇది ఎంత ఉంది మనకు ఆల్రెడీ 30, టోటల్ 80 ఇచ్చారు. ఓకేనా. బట్ మన 80లో నుంచి 35 తీసేస్తే మనకు 45 వస్తుంది. ఆ 45 ఎంటర్ చేయాలన్నమాట. సమ్ టైమ్స్ మనకు వాల్యూస్ అనేవి ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఓకేనా. దాన్ని మనం ఏం చేయాలంటే మనం కనుక్కొని మనం ఇచ్చేయాలన్నమాట. ఓకే. అగైన్ దిస్ వాల్యూ వచ్చేసి 40. ఓకేనా. ఇలా 40 ఇచ్చేస్తాం. ఇలా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ మనం టాప్ వ్యూ క్రియేట్ చేసుకుంటాం. అదే ఎఫ్ అనే యొక్క ఫంక్షన్ కీతో చేంజ్ చేసుకుంటాం ప్లేన్ అనమాట. ఈ డైరెక్షన్ ఎంత ఇచ్చారు, 30 ఇచ్చారు అనమాట. అగైన్ మళ్ళీ ఈ డైరెక్షన్ ఎంత ఇచ్చారు, 40 ఇచ్చారు. ఓకే. అగైన్ ఈ డైరెక్షన్ ఎంత ఇచ్చారు మనకి, ఓకే 20 30 ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకేనా. అగైన్ ఎగ్జిట్ అవ్వండి కమాండ్ నుంచి. మళ్ళీ లైన్ కమాండ్ తీసుకొని లైన్ అనే ఏమంటారు డౌన్వర్డ్ డైరెక్షన్లోకి ఎఫ్ అనే ఫంక్షన్కి చేంజ్ చేయండి. ఇలా ఈ డైరెక్షన్లో మళ్ళీ 15 ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. అగైన్ ఈ డైరెక్షన్ మన డైరెక్షన్ చేంజ్ చేయండి, 25 ఇవ్వండి. అగైన్ ఈ డైరెక్షన్ బ్యాక్ సైడ్ డైరెక్షన్కి రావాలి కాబట్టి మనకు ఇది ఇవ్వండి. ఎంత మనకి ఇది 40 ఇచ్చారు, 40 ఎంటర్ చేయండి. అగైన్ F5 ప్లాన్ చేంజ్ చేసేయండి ఇలా. యాక్చువల్గా ఈ వాల్యూ ఎంత ఇచ్చారో మనం ఆ వాల్యూ కూడా అంతే ఇస్తాం. ఓకేనా. 25 ఇచ్చాక ఇది యాక్చువల్గా అప్పర్ ఉందన్నమాట, అంటే ఇది పైన ఉంది మనకి. ఓకే. కింద చూసే ఆబ్జెక్ట్ మనకు కనిపించదు. దీన్ని ఏం చేస్తామంటే మనం ట్రిమ్ అనే కమాండ్తో దీన్ని ట్రిమ్ చేస్తాం. ఆ లైన్ కనిపించదు కాబట్టి. ఓకేనా. అగైన్ లైన్ తీసుకొని ఓకే డౌన్వర్డ్ డైరెక్షన్స్కి రండి. ఓకేనా. F5 ఫంక్షన్ కీతో అగైన్ ఈ వాల్యూ ఎంత ఇచ్చారు, 30 ఇచ్చారు. ఓకేనా. అగైన్ మనకు ఈ లైన్ ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు వాల్యూ అని ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. అగైన్ లైన్ తీసుకొని ఎగ్జిట్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసి ఓకేనా F5 ఫంక్షన్ కీతో చేంజ్ చేసి ఎంత ఇచ్చారు, ఇది 45 ఎంటర్ చేయండి. అగైన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఇచ్చారు కదా 35. ఓకేనా. అగైన్ ఈ డైరెక్షన్ మళ్ళీ F5 చేంజ్ చేసేసేయండి, ఈ 25 ఇచ్చారు. ఓకేనా. అగైన్ ఇది F5 ఫంక్షన్ కీతో పైకి తీసుకోండి, 35 ఇచ్చేసేయండి. అగైన్ ఇది కనెక్ట్ చేసేయండి. ఇలా ఉంటుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్లో మనకి ఇలా స్లోప్ వస్తే ఫస్ట్గా మనము ఈ పాయింట్స్ని ముందే ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తాం లైన్ కమాండ్తో, ఓకే లైన్ కమాండ్తో ఓకే ఏంటి లైన్ కమాండ్తో ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఇలా జాయిన్ చేసేస్తాం అనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా జాయిన్ చేసేస్తాం. అగైన్ మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా జాయిన్ చేసేస్తాం. ఓకేనా. మనకి ఇక్కడ డైమెన్షన్స్ ఇస్తాం అనమాట. DAL అనే కమాండ్తో ఓకే డైమెన్షన్స్ ఇస్తాం అనమాట ఇలా. ఓకే ఇలా ఇచ్చేస్తాం. ఓకేనా. అన్ని డైమెన్షన్స్ ఇస్తాం అనమాట ఇక్కడ. ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇచ్చేసి ఇలా. ఓకేనా. ఇలా అన్ని డైమెన్షన్స్ ఇచ్చాక మనం ఓకేనా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ మనం ప్రతి డైమెన్షన్స్ ఇలా మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే. ఇలా మెన్షన్ చేశాక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒకటి ఇక్కడ డైమెన్షన్స్ అనేవి మనకు ప్రాపర్గా రావడం లేదు. ఎలా వస్తున్నాయంటే మనకు అన్ఈవెన్గా వస్తున్నాయి అనమాట. వీటిని మనం ప్రాపర్గా అలైన్మెంట్లో సెట్ చేయాలన్నమాట. దానికోసం మనం ఏం చేస్తాము డైమెన్షన్ ఎడిట్ అనేది కమాండ్ యూజ్ చేస్తాం. అంటే ముందుగా ఫస్ట్గానే మనం డైమెన్షన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత డైమెన్షన్ ఎడిట్ కమాండ్ వాడతాం. కమాండ్ వచ్చేసి DED ఎంటర్ వాడేసి ఆబ్లిక్ అనే ఆప్షన్కి వెళ్తాం అనమాట. ఓకేనా. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చిన తర్వాత ఈ లైన్ మీదనే ఈ లైన్ డైరెక్షన్ ఎలా ఉందో ఆ లైన్ మీదనే 2 పాయింట్స్ ఇవ్వాలి మనం. ఇలా ఆటోమేటిక్గా అలైన్ అయిపోతుంది అనమాట. అగైన్ గో టు ద అబ్లిక్ ఆప్షన్కి వెళ్ళేసి డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చేసి ఇదే లైన్కి అలైన్ అవ్వాలంటే ఆ లైన్ మీద మనం 2 పాయింట్స్ ఇలా ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ కూడా అంతే అనమాట. సేమ్ ఇలానే చేస్తాం. సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్ చేస్తాం, అదే లైన్ మీద ఇలా 2 పాయింట్స్ ఇస్తాం. అర్థమవుతుంది కదా. ఇంకోటి ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ని కూడా ఒకేసారి మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే. ముందే 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఓకేనా ఈ 2 ఆబ్జెక్ట్స్ దీనికి ఏది అలైన్ అయినది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. అట్ ఎ టైం 2 ఆబ్జెక్ట్స్ కూడా మనకు అలైన్ అయిపోతుంది. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసుకొని ఓకేనా ఇది మనకు ఎంటర్ ఇచ్చేసి దాని మీద 2 పాయింట్స్ ఇస్తాం అనమాట. అగైన్ ఇది కూడా అంతే అనమాట. సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని
ఓకే, ఆ లైన్ మీద 2 పాయింట్స్ ఇస్తాం. ఓకేనా, అగైన్ సెలెక్ట్ చేసుకొని ఓకేనా ఆ లైన్ మీద 2 పాయింట్స్ ఇచ్చామంటే ఆటోమేటిక్ ఇలా కంప్లీట్గా మనము ప్రాపర్ అలైన్మెంట్తో ఐసోమెట్రిక్ డ్రాయింగ్స్ అనేది ఇస్తాం అనమాట.